మన వాళ్ళు అసెంబ్లీ కండక్ట్ చేస్తారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఎగ్దమ్ సే స్ట్రైట్గా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నువ్వు గ్రౌండ్ కాడికి ఇగ్నోర్ చేస్తుంది గైస్ ఇది నన్ను. సో గ్రౌండ్ కాడికి రాదట. లెట్స్ గో, ఇక మనం అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే గ్రౌండ్ కాడికి వచ్చేసినాం. సో వాటర్ కొట్టేస్తున్నారు. ఓ అక్కడ ట్రాక్టర్ ఉన్నది ఇక్కడ. సో అక్కడ నుంచి పైప్ వచ్చింది. చెప్పని వచ్చి నువ్వు వస్తున్నావు అట్లా రావచ్చు అబ్బా, ఎందుకు చేస్తావు నాకు అర్థం కాదు. వచ్చినా లొంగిసిపోతుంది. సో గైస్ ఇంటికి పోయి అయితే వచ్చేసినాం మళ్ళా. సో ఇక్కడ వాటర్ చల్లి ఆ గ్రీస్ గీసి మళ్ళీ ఇంటికి పోయినాం, ఫ్రెష్ అయినాం, వచ్చేసినాం. సో అందరు వచ్చేస్తున్నారు మెల్లమెల్లగా ఒక్కొక్కరు. సో ఇవాళ ఎన్ని మ్యాచ్లు ఉంటాయి అనుకుంటూ నాకు తెలిసి ఒకటే అవుతుంది, లేకుంటే 2 మ్యాచ్లు ఉంటాయి. ఇక చూద్దాం ఎన్ని అవుతాయి అన్నది. లింగసాంగ వేసుకోతుండు క్రికెట్ వికెట్లు. మా ఊళ్ళో టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది, అది అందరికి తెలుసు. పొద్దు నుంచి వస్తున్నారు అన్నారాలు వస్తుండ్రు, అరపెల్లోళ్ళు కూడా వస్తుండ్రు మా దాంట్లోకి. స్టార్ట్ అయితే 10 నిమిషాల. మీరు అందరు రావాలని కోరుకుంటున్నాం. రేపు చాలరా ఓ గైస్ ప్రస్తుతానికి అయితే మేము ఆడుకుంటున్నాం. సో మనిషికి 2 ఓవర్లు మేము ఆడుతున్నాం. ఇంకో టీం వచ్చే అంతలోపు ప్రాక్టీస్ కోసం. సో వాళ్ళు వచ్చినాక వాళ్ళతో ఆడతాం. ఒక టీం వచ్చింది, సో వాళ్ళతోటి ఆడాలి ఇప్పుడు. సో వీళ్ళది అన్నారం టీం, ఇది మన క్రికెట్. దాన్ని ఏమంటారు, కాయింది పేసుడు. టాస్ మనమే గెలిచినాం. సో మనం గెలిస్తే బ్యాటింగ్ తీసుకున్నాం. అన్నారం వాళ్ళు అయితే మొత్తం ఫీల్డింగ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు మనం వ్యూవర్స్ అన్నమాట, కూర్చొని చూడాలి. అలా పోయినా మనం చేసేది ఏముండదు. బాల్ కింద పోతుండే కాలం మధ్యలో చదువులాగా పోతున్నాయి. ప్రాక్టీస్ లేదు కాబట్టి, ప్రాక్టీస్ ఉంటే మనం ఫ్యాట్ క్యామిన్స్ అవుతాం మొత్తం. సో అందుకే మన ఆయన డేవిడ్ వార్నర్ అవుతాడు. మన ఇద్దరు ప్రాక్టీస్ అయితే భయపడతారని ఆపోజిట్ టీం వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయలే. సో ఆడేస్తున్నారు, చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నది. స్కోర్గానే చూడాలి. స్కోర్ బుక్ తెచ్చినారు, చూద్దాం మొత్తం. పెట్టిననుకో మనం నన్ను పట్టుకోవడం కొడతారు. హాయ్ అంటున్నావయ్యా. ఫస్ట్ ఓవర్ అయిపోగానే 2 వికెట్లు పడ్డాయి అప్పుడే. సో మేము విలేజ్లోకి వెళ్ళినాం కాప్ దానికి. అది గైస్ ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు ఆడిరు, అయిపోయింది 46 స్కోరు. సో సెకండ్ ఇప్పుడు అన్నారం వాళ్ళు ఆడతారు, కొంచెం రెస్ట్ తీసుకొని. సో మన వాళ్ళు చూపిస్తే మొత్తం బౌలింగ్లో చూపించాలి, లేకుంటే బుగ్గా. అట్లా చూస్తున్నాం. మన వాళ్ళు అసెంబ్లీ కండక్ట్ చేస్తారు. మనది ఆరెంజ్ ఆర్మీ మొత్తం. సో వీళ్ళు వచ్చి వీళ్ళ ప్లాన్లు వేసుకుంటారు. సో గైస్ ఇదే మనది స్కోర్, ఇక్కడ వేస్తాం, మ్యాచ్ అక్కడ ఆడతారు. నవీన్ కదా. ఫోర్ ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ వచ్చేసి 28.
సో వాళ్ళు 46 కాబట్టి 47 కొడితే విన్ అవుతారు. చూద్దాం కొడతారో కొట్టారో. మన కాడ చూడండి ఎన్ని ఫోన్లు ఉన్నాయో. అమ్మేస్తే సెట్ ఇక లైఫ్. 7 9 10 14 24. గైస్ ఇందాక వచ్చిన మ్యాచ్లో వచ్చేసి విన్ అయింది అన్నారంటే అది చెప్పిన అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి మన కాడ ఉన్న ఫోన్ కలెక్షన్ చూద్దాం. రెడ్మీ ఇది కానీ రెడ్మీనే ఎప్పటిదో జమాన్లది, ఇంకా వాడుతుండు బ్రో, చాలా గ్రేటు. సో నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ మన చందు బ్రోది. నెక్స్ట్ వచ్చేసి ఇంకే ఐక్యూ ఈ బ్రోది. సో నెక్స్ట్ OnePlus పౌచ్ వేసింది కానీ అదేనా OnePlus గైస్. ఇది రెడ్మీ రియల్మీ అంతే. గైస్ అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఫుడ్ తిని మళ్ళీ అడ్డగాడికి వచ్చిన. సో తిమ్మాపురం అయితే గెలిచేసిందంట లోయపల్లి తిమ్మాపురంకి మధ్యలో మ్యాచ్లో. సో ఎన్ని రన్ల తేడా అన్నది తెలియదు. సో వచ్చినాక అడుగుదాం వాళ్ళను, కూర్చుందాం ఇక అడ్డాకాడ. రూపాయి కొట్టట 10 రూపాయలు తీసేళ్ళు అవి ఉన్నాయి. లక్కీ డ్రా లైన్లో మొత్తం తీసుకుంటాను. వచ్చింది ఇప్పుడు గీకినవారా? 22 కిందికి 9 వచ్చింది. రెండు గీకినాం ఇంకా లెక్క 3 గీకు కంపాక్స్ వచ్చింది. ఇంకా 900 4 74 అంటే 33 ఉంది. ఇంత 21 ఇదే కదా మనది. 33 అంటే నాకు టెక్నిక్ ఉంటాయి ఎక్కువ. నాకు అప్పుడప్పుడే కొన్ని గీకు ఏంద్రా నువ్వు అన్ని 100 గీకుతావు. 5 ఈడుందే నాలుగు అనుకుంటున్నా. గిన్నెట్లా అనుకోలేము. చూడు ల్యాగ్ అవుతుంది. లేదు పోయింది. తక్కువ వస్తున్నాయి కానీ వీళ్ళు 100 గీస్తారు. మూలాలు పోయినాయి అన్నీ పోయినాయి కానీ గీడ అంటారు ఇది. అశోక్ గానాలు ఊర్లో వచ్చింది మనకు. చప్పట్లు ఏముంటాయి మన అయిపోయినాయి అన్ని. దోసక వేరు వద్దులే. సో గైస్ చూస్తుంటేనే ముచ్చట పెట్టుకుంటా మొత్తం చీకటి అయిపోయింది. సో మళ్ళీ రేపు టోర్నమెంట్లో కలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.